సో మా మామ వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడుతున్నా, అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఇది పూర్తి ఏమంటారు స్పాంటేనియస్ కాన్వర్జేషన్. నిజానికి తెలియదు ఎటువైపు వెళ్తుందో ఏమిటో. మీరు స్టార్ట్ చేయండి. ఇంతకుముందు ఇది అన్నారు. అదే ఏ సిచ్యువేషన్ అయినా సరే, అంటే ఇప్పుడు ఒకవేళ మన వర్క్ సిచ్యువేషన్ అయినా సరే, ఫ్యామిలీ సిచ్యువేషన్ అయినా సరే, చిన్న విషయాలైనా సరే, పెద్ద పెద్ద విషయాలైనా సరే, మనం నో చెప్పడం అంతా చాలా కష్టం అవుతుంది. ఎవరికైనా నో చెప్పడం, మొహమాటానికైనా సరే, ఇంకా వాళ్ళు ఏమనుకుంటారని మనమే ఎక్కువ ఓవర్ యాక్టింగ్ గా మనం ఆలోచించుకోవడం అయినా సరే. అవును. కానీ మనం నో చెప్పలేం. అంటే అందరు కాదు, కొంతమంది, దాంట్లో నేను ఒకటి. నో చెప్పలేం. సమస్యలు వచ్చినాయి, చాలా వస్తాయి. మొహమాటానికైనా సరే, చిన్న వర్క్ అనుకోండి ఆఫీస్లో, మా మేడం చెప్పే వర్క్ అయినా సరే, మా మేనేజర్ తను వర్క్ చేసేదానికి నో అంటే అక్కడ అయిపోతుంది. సరే, మనం ఆ నో చెప్పకపోవడం వల్ల మా డే మొత్తం ఆ వర్క్ మీద ఉండాల్సి వస్తుంది. దీనికి జవాబు లేదు భూమి మీద. కాకపోతే దీనికి ఒక గ్రేట్ మ్యాన్ చెప్పిన జవాబు ఉంది. అది మీకు ఉపయోగపడుతుందేమో తీసుకోండి. మీరు బేసికల్గా ఎవరికి నో చెప్పలేరు అసలు. అవును. మీరు ఎస్ చెప్పుకుంటున్నారు. అంటే మీ హోల్ లైఫ్ యొక్క మూల సూత్రం మీరు ఇబ్బంది పడకుండా బతకడమే. అందుకని దానికి ఎస్ చెప్పడానికి మీరు నో అని చెప్తున్నారు బేసికల్. అట్లా అనుకుంటే కనుక మీరు నో చెప్పట్లే, మీరు ఎస్ చెప్పుకుంటున్నారు మీకు మీరు. అదర్వైజ్ దీనికి ఒక సొల్యూషన్ లేదు. అంటే ఇప్పుడు మొహమాటానికి అసలు దేర్ ఇస్ నో అడ్వైస్. కాకపోతే ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కాబట్టి ఎమోషన్లెస్గా నో చెప్పడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. అది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అంటే ఆవేశపడిపోయి లేకపోతే ఆలోచించి తర్కించి ఫేస్ ఒకలా పెట్టి కాకుండా చాలా న్యూట్రల్గా కుదరదు అని చెప్పి ఊరికి ఆగిపోండి. దానికి ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇచ్చామనుకో చెడిపోతుంది. అదొక ప్రాబ్లం. అదే అంటున్నా, ఇప్పుడు ఎవరికి నో చెప్తున్నారనేది ఆ వ్యక్తి నిజంగా ఇంపార్టెంట్ అయితే, బిజినెస్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే, అతనికి నో చెప్తే నీ బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది అంటే ఆ ప్రత్యేక సందర్భాల్లో వేరే, అది వేరే సందర్భం. అది అంటే నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నా అంటే ఇది వ్యక్తికి మారిపోతుంది. అట్లా మనం అంటే ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. అట్లా ఎట్లా ఇస్తాం? అట్లా కాకుండా అదే ఎక్కువ శాతం మళ్ళీ జరుగుతుంది. అంటే దీనికి యాక్చువల్గా ఆబ్లిగేషన్ అంటే ఏదో ఒకటి ఎస్ అనవలసి వస్తుంది మనకి. అంటే ఈ విషయాలలో ఎక్కువ మనం సఫర్ అవుతాం. కానీ ఆ ధైర్యం సరిపోదని చెప్తున్నాడు. అంటే నోరు పెగలదు యాక్చువల్గా. దానికి కారణం ఏంది? నో చెప్పడం వల్ల నాకేమన్నా లాస్ వస్తుందేమో అని మన మైండ్ భయపడుతుంది. అంటే ఏమైనా డ్యామేజ్ అవుతుంది. సిచ్యువేషన్ అయిపోయినాక కూడా మనకు తెలిసిపోతుంది ఏంటంటే మనం నో చెప్పవచ్చు కదా దీన్ని, దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఉండదు అని తర్వాత మనకు తెలిసిపోతుంది. నాకు స్పాంటేనియస్ ఈ సమస్య నాకు విపరీతంగా 2000 అంత అర్థమయ్యి కూడా ఈ ఒక్క విషయంలో నేను చాలా సఫర్ అయ్యాను. సఫర్ అంటే నవ్వుకునేవాడిని తెలిసి. ఇప్పుడు నేను కొంత మనీ ఎర్న్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నా ఫ్రెండ్స్, కొందరు రిలేటివ్స్ దే స్టార్టెడ్ ఆస్కింగ్ మనీ. నాకు తెలుస్తుంది ఇది నో చెప్పాలని, కానీ చెప్పనీకి వస్తలేదు నాకు. అంటే అప్పుడు నా మైండ్ ఏముంటుంది, ఉన్నాయి కదా నువ్వు ఉన్నప్పుడు నో ఎట్లా చెప్తావు అంటుంది. అది ఆ టైంలో సరే అంటున్నా, ఇస్తున్నా. ఆ తర్వాత వాళ్ళు ఫోన్ లేపరు, ఆ తర్వాత బిట్టర్గా మారిపోతుంది. నేను ఇంటికి పోతే తలపేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక పర్టికులర్ డే అంటే తెలుసు ఇదంతా. సో నేను మా అమ్మతో చెప్పిన ఒక అర్ధరాత్రి ఈ చిన్న విషయం నాకు ఇంతకాలం అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా నో చెప్పాలో నాకు అర్థమైంది సార్. ఇప్పుడు ఎవరన్నా డబ్బులు అడిగితే బాగుండు, ఐఎమ్ వెయిటింగ్. అట్లా ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఎంత 10,000 కావాలి? 10,000 కాదు 50,000 తీసుకో. వాడు ఫుల్ హ్యాపీ అయిపోయిండు. నేను చెప్పిన అక్కడితో కాకుండా నాకు ఒక అడ్వకేట్ ఉన్నాడు, అతని సమక్షంలో ఒక వీడియో డాక్యుమెంట్ చేయాలి. ఆ వీడియో డాక్యుమెంట్లో ఏముంటుందంటే నేను పేపర్ రాసి పెట్టిన ఆల్రెడీ. సో ఇతను నాకు డబ్బులు ఇచ్చాడు, ఇతనంటే నాకు చాలా గౌరవం. సో భవిష్యత్తులో డబ్బుల గురించి నేను ఇతని ఫ్రెండ్షిప్ని వదులుకోను. ఇతనికి నేను 3 నెలలు గడిపిస్తున్నాను. ఈరోజు స్టూడెంట్స్ డేట్, 3 నెలలు అంటే ఈ స్టూడెంట్స్ డేట్లో నేను తప్పకుండా ఇస్తాను. ఒకవేళ ఇయ్యని పక్షంలో నేను మనస్ఫూర్తిగా నా బైక్ కానీ మా ఇంట్లో ఉన్న ఆవిడ బంగారం కానీ తీసుకొచ్చి ఇస్తాను. ఇది నేను మనస్ఫూర్తిగానే చేస్తాను, ఇందులో ఎవరి బలవంతం లేదు. తర్వాత ఈ 3 నెలలు ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతాను. ఇట్లాంటివన్నీ రాసి, ఒకవేళ నేను ఇయ్యని పక్షంలో పక్కనే అడ్వకేట్ గారు కూడా ఉన్నాడు. సో ఈ రికార్డింగ్ని వీడియో సాక్ష్యంగా ఎవిడెన్స్గా తీసుకొని కోర్టులో సబ్మిట్ చేయవచ్చు. ఇది పూర్తి నేను చైతన్యంలో చెప్తున్నా, దీని మీద ఎవ్వరి బలవంతం లేదు.
ఇది రాసి ఇది చెప్తే చాలరా, ఎందుకంటే నీకు నీ ఫ్రెండ్షిప్ వదులుకోవడం నాకు ఇష్టం లేదంటే ఇంతవరకు ఎవరు తీసుకోలేదు ఆయన డబ్బులు. ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. ఆశ్చర్యం. ఒక ఫ్రెండ్ తీసుకుని 50,000 తీసుకొని పోయి ఇబ్రహీంపట్నం కూడా దాటలేదు. ఏమో గుబులు అయిందంటే వచ్చిపోయింది. అన్న నువ్వు ఇయ్యమని డౌట్ ఉంది కాబట్టి నువ్వు భయపడుతున్నావు. నువ్వు 100% ఇస్తా అన్నప్పుడు డాక్యుమెంట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు డబ్బు పక్కకి జరిగి నేను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినా. నువ్వు 100% ఇస్తున్నప్పుడు వై కాంట్ యూ గివ్? ఇప్పుడు ఎలాగో చెప్తున్నావు 6 నెలల్లో ఇస్తా అని. అది 100% తెలిసినప్పుడు ఇట్లా చెయ్యి. అప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఇస్తా అంటాం కానీ ఒక్కోసారి అట్టేది తిట్టేది అంటే ఇదంతా అబద్ధపు మాటనే కదా. అందుకని ఫ్రెండ్షిప్ నేను డబ్బు ద్వారా వదులుకునే సమస్యలు. ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు తీసుకున్న జీవితంలో నేను నీ దగ్గర తీసుకున్న ఇదే పద్ధతి, నువ్వు నా దగ్గర తీసుకున్న ఇదే పద్ధతి. అంటే మన 10 సంవత్సరాల స్నేహం కానీ 20 ఏళ్ళ స్నేహం కానీ ఆఫ్టర్ 50,000తో పోవడానికి వీల్లేదు. నేను మన ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నా అని చెప్తే నిశ్శబ్దంగా వెళ్ళిపోయాను. అట్లీస్ట్ ఈ 2016 నుంచి ఇప్పటి వరకు ఒక 15 మంది నన్ను డబ్బులు అడిగి ఉంటారు. అడిగారు. నేనే వెల్కమ్ చేస్తున్నా. వెల్కమ్. ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నా నిజంగా. ఇప్పుడు దీని ద్వారా ఏదైనా డాక్యుమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అడ్వకేట్ ఉన్నాడు, నాకు 2-3 ఫ్రెండ్స్ మాట్లాడి పెట్టుకున్నా. పొద్దురా నీ వద్దు నీ చెప్పొద్దు అంటున్నారు. సో ఇదొక పద్ధతి. నేనే ఒక పద్ధతిగా అనుకున్నా. నెక్స్ట్ ఏమిటి? డబ్బు కాకుండా వర్క్ అని కాదు. ఇప్పుడు వర్క్ అని కాదు, చిన్న నార్మల్. ఇప్పుడు మనకు ఆ సిచ్యువేషన్ దాటిన తర్వాత జరిగిపోయిన తర్వాత అనిపిస్తారే మనం నో చెప్పొచ్చు ఇంత చిన్న అదే కూడా మనం సాధన చేయాలి. అంటే లెట్స్ బిగిన్ విత్ వైఫ్ అన్నట్టు చెప్తే నో చెప్తాం ఉంటాయి, నో చెప్పలేము. సో ఇది ఒక జనరల్ ప్రాబ్లంలే. అంటే మరీ మన తల మీదకి వచ్చే వాటికి నో చెబుదాం కానీ అప్పుడప్పుడు కొంత ఆబ్లిగేషన్స్లో ఎస్ చెప్పవలసి వస్తుంది, మేబీ చెప్పవలసి వస్తుంది, కొన్నిసార్లు చెప్పి తప్పించుకోవాల్సి వస్తుంది. ఇది అందరికీ అనివార్యం. కొంత వ్యవహారం లౌక్యం అంతే. అట్లా చెప్పలేము. మనం అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మానవ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు మనిషిని. అది మనిషి యొక్క నేచర్. అందుకని మనం కొంచెం ఎరుకలో ఉంటే మనకు ఒక మార్గం దొరుకుతుంది. మెల్లమెల్లగా నో చెప్పడం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కానీ ఎంతైనా స్టిల్ వ్యక్తిని బట్టి మారిపోతుంది వాళ్ళు. అది తెలియదు అంటే ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వనని తెలిసి కూడా రీసెంట్గా ఒక ఫ్రెండ్కి హెల్త్ ఇష్యూ వస్తే అది అన్కండిషనల్గా ఇచ్చేసిన. అక్కడ అది పనికిరాదు. అక్కడ సిద్ధాంతం దేవుడి గదిలో షూ వేసుకోవద్దు అన్నప్పుడు ఎవరో దేవుడి గదిలో చీర అంటుకుపోయింది అనుకో, అప్పుడు షూని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడి గదిలోకి వెళ్ళి పరిగెత్తినే అక్కడ ప్రాణం కాపాడబడదు. సో అందుకని ఇది కండిషన్. ఏ సందర్భంలో ఉన్నాం, మనల్ని అడుగుతున్న వ్యక్తి ఎవరు, మనం ఏ సందర్భంలో ఉన్నాం, అది పాసిబిలిటీ. అయితే నేను ఇంకొక సూత్రం కూడా ఉంది నేను పాటిస్తున్నది. అంటే డబ్బు విషయంలో ఎవరన్నా అప్పడిగితే 10,000 అడిగితే నేను 10,000 ఇవ్వను, నేను ప్రస్తుతం 1,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వగలను. ఇంకా నువ్వు మళ్ళీ జీవితంలో నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మన ఫ్రెండ్షిప్ పోదు. ఒకవేళ నీకు ఇవ్వాలనిపిస్తే యూ కెన్ గివ్ మీ. నేనైతే అడగను. ఒక 5 నిమిషాలు టైం తీసుకుని ఆలోచించుకొని చెప్పు. ఇప్పటివరకు ఎవ్వరు దీన్ని తప్పు తీసుకోలేదు. ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ దిస్. అంటే స్నేహం చెడుతుంది. వద్దు, నేను కష్టపడితేనే నాకు డబ్బు వస్తుంది, తీరా నీకు ఇచ్చిన తర్వాత నాకు సమయానికి రాలేదనుకో, ఆ టైంలో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అప్పుడు నాకు నీ మీద కోపం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల నా డే డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఫ్రెష్గా చూడలేను. ఈ థాట్స్ వస్తాయి. అంటే నాకు అలాంటి మానసిక స్థితి లేకపోయినా డబ్బు విషయంలో మనందరం ఎక్కడో చోట సఫర్ అయ్యాం. అట్లా అంతే. అందుకని 1,000 రూపాయలు ఇస్తే నాకు వద్దు. తర్వాత నువ్వు ఒక 1 అవర్ టైం ఇట్లా నాలాగా 1,000 ఇచ్చేవాళ్ళు ఒక 5 మందిని చూస్తా నేను. అంటే అటువంటి సాయం చేస్తా. సో అట్లా నా ఫ్రెండ్స్ ముందే వాళ్ళ ముందే కూర్చొని వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టి నేను 1,000 రూపాయలు ఇస్తున్నాను, మీరు ఎవరన్నా 200, 300, 600 ఎంతైనా సరే ఇంకా మళ్ళీ తిరిగి రావు, గోడకు సున్న వేసినట్టే అనుకొని ఇవ్వండి. అట్లా వాడు 10,000 ఎక్స్పెక్ట్ చేస్తే నా నుంచి ఒక 6,000 ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కన్నీళ్ళతో పోయింది. చాలా బాగుంది ఐడియా బాగుందని కొనసాగించు. ప్రస్తుతానికి ఇది ఓన్లీ తాత్కాలికమైన ఐడియానే. అట్లా ఇంకా ఏదైనా మాట్లాడండి 2 నిమిషాలు. తీసుకెళ్ళి బాగా ఆడుకోలే.
అంటే మనకు వీడియో చేయడం ఎంత ఇంపార్టెంట్, తనకు ఆట ఎంత ఇంపార్టెంట్. అంతే. నువ్వేమంటావే? చూస్తావా? చెప్పాలంటే చెప్పు ఏదో ఒకటి. నేను ఒక సినిమా చూసిన గుణసుందరి కథ అని, మీరు చూసారా? గుణసుందరి కథ చూసినావు అతమ్మ? ఆ కథలో ఒక చిన్న రహస్యం ఉంది అని చెప్పి బాగా చెప్పుకుందాం, మన సమస్యలు ఎందుకులే. రాజుకు 3 కూతురు ఉంటారంట. 3 కూతుర్లు పెరిగి పెద్దగా అయ్యారు, పెళ్లి వయసు వచ్చింది. రాజు బర్త్డే రోజు 3 అలంకరించి తీసుకొచ్చారు. రాజు ఆసనం మీద కూర్చున్నాడు, 3 ఆశీర్వచనం అయింది. రాజు ఒక నమ్మకంలో ఉన్నాడు, ఈ 3 కూతుర్లు తను అమితంగా ప్రేమిస్తారని. ఆబ్వియస్గా తండ్రికి తల్లికి ఇలాంటి ఆలోచన ఉంటుంది. అప్పుడు మంత్రి చెప్పాడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నా కూతుర్ల ద్వారా వినాలనుకుంటున్నా అంటే, ఆబ్వియస్గా పెద్ద కూతురు లేచి దైవం కూడా అక్కర్లేదు నాకు, నువ్వే దైవం డాడీ అని చెప్పింది. సో మనవాడికి కన్నీళ్ళు వచ్చినాయి. రెండో కూతురు చెప్పింది, అసలు సూర్యుడు చంద్రుడు వాళ్ళంతా వేస్ట్, నువ్వే అల్టిమేట్ నాకు. మూడో కూతురు ఏం చేసిందంటే, ప్రస్తుతం మీరు కానీ పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ దైవం నాకు అని చెప్తుంది. కరెక్ట్ చెప్పింది. దాంతో రాజు కాలింది కింద, దొంగముండా నువ్వు నేను పెట్టిన తిండి తిని ఇంకా వాడెవడు నీ లైఫ్లోకి రాలేదు కానీ నువ్వు వాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా అంటవా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, నేను సత్యం చెప్పిన. అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, ఒక దండోర వేసి దీనికి ఒక పెళ్లి చేద్దాం, ఇప్పుడు పరమ కురూపిని తెచ్చి చేద్దాం, మరి వాడిని దైవంగా భావిస్తా లేదా చూద్దామని చెప్పి ఒక సమస్య క్రియేట్ చేస్తే, అప్పటికి కూడా ఏమంటది, నేను చెప్పిన మాట మీద నిలబడే ఉన్నా. అంటే నేను భారతదేశంలో ఒక అమ్మాయిని కాబట్టి తండ్రికి ఇంపార్టెన్స్ ఉంది, బట్ ఒకవేళ నా లైఫ్లోకి భర్త వస్తే ఐ రెస్పెక్ట్ హిమ్ ఎలాట్ అని చెప్తుంది. రాజుకి ఇంకా కోపం వస్తుంది, మొత్తం దండోర వేయిస్తాడు, పెళ్లి సంబంధాలు తీసుకురండి. ఎంత కురూపులు, రోగాలు వచ్చిన వాళ్ళు, రకరకాల దరిద్రులు అందరు రావాలి, అటువంటి వాళ్ళకే ప్రవేశం. మిగతా 2 కూతుర్లకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తారు, సంబంధాలు చూస్తారు రాజకుమారులు. ఇప్పుడు ఆ మంత్రి పోయి చెప్తాడు రాజుతోటి, ఇది చాలా తప్పు చేస్తారు మీరు, కన్న కూతురికి ఇంత శిక్ష విధిస్తారా అంటే, లేదు నా దగ్గర పెరిగి నన్ను ప్రేమించదంటదా, నేను ఐ వాంట్ టు టీచ్ ఎ లెసన్ అన్న తర్వాత ఇక్కడ మ్యాజిక్ ఏం జరుగుతుందంటే, ఒక 1000 మంది వస్తారు. అంత అడుక్కునేటోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, చెవిటోళ్ళు, ముసలోళ్ళు, ముతుకోళ్ళు అందరూ వస్తారు. రాజు అంటాడు, నా మాట వినిపిస్తుందా అంటే, వినిపించే వాళ్ళు చేయలేపంటే 500 మంది లేపుతారు. వీళ్ళని పంపించేసాను, వినబడదు, అందరూ నా వైపు తిరగండి అంటాడు. అందులో ఒక 200 మంది తిరుగుతారు, వాళ్ళని పంపించేస్తారు. ఇట్లా రకరకాల టెస్టులు చేయగా 2 మిగులుతారు. ఒక అటుపక్క తిరిగి ఉంటాడు, ఇట్లా ఒక ఇటుపక్క తిరిగి ఉంటాడు. ఇప్పుడు రాజు కట్టబట్టుకుని దగ్గర వీళ్ళిద్దరిలో ఎవడు ఎట్లా టెస్ట్ చేయాలి, చెవులు వినబడవు, సరిగా నడవలేరు, అన్ని అవయవాలు వంకలు తిరుగున్నాయి. చివరికి రాజు ఏం చేస్తాడు, ఒకరిని శిల మీద కొడతాడు, కట్టు తీసుకుని కొడితే అమ్మో నాయనో అంటాడు వాడు, ఓహో వీడు నోరు ఉందన్నమాట. రెండో వాడిని కొడితే కాయ అంటాడు వాడు, నోరు లేదు. వీడే మన పెళ్లి కొడుకు, వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అన్న తర్వాత 3 కూతుర్ల పెళ్లి చేస్తాడు. 3 కూతుర్ల పెళ్లి చేస్తే అందరూ ఆ ఊరుళ్ళంతా ఏడుస్తారు, ఇంత అనాకారి, ఇన్ని అవయవ దోషాలు ఉన్న వ్యక్తిని రాజు ఎంత దుర్మార్గుడయా అన్న తర్వాత పెళ్ళైపోతుంది. అసలు రాజు కాళ్ళు మొక్కడానికి వస్తే అసలు మొక్కించుకుంటే రెండోది వీడికి మొక్కడం రాదు, వీడు ఇట్లుంటాడు, ఇట్లా ముసలుడాడు. ఆ తర్వాత రాత్రి 11:30, 12, 1 గంట అవుతున్నప్పుడు మొత్తం సైలెన్స్ ఉంటుంది. అప్పుడు అందరికి ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట ఏం పాట అంటే, ఆది నారాయో కరుణించి మమ్మేలు కమ్మలు అని ఒక పాట వస్తుంది. అసలు మహారాజు రాత్రి నిద్రకి వెళ్ళేసి పాట ఎక్కడి నుంచి వినిపిస్తుంది? రాణులు లేస్తారు, కూతుళ్ళు లేస్తారు, మంత్రులు లేస్తాడు, భటులు లేస్తారు, అందరు లేచి ఆ పాట దగ్గరకు వస్తే ఈ పెళ్ళికొడుకే పాడుతుంటాడు. పాడుతుంటాడు, అదే పాడుతుంటాడు. మహారాజు నువ్వు అడిగిన ప్రశ్న అడుగుతాడు. అప్పుడు అంటాడు, నాకు ఇష్టం లేక మాట్లాడలేదు అంటే. వాడి కాళ్ళుంటాయి, చెవులుంటాయి, కళ్ళుంటాయి, అన్నీ ఉంటాయి. వాడంటాడు నా అవయవాలు బై నాకు ఇష్టం ఉంటుంది వాడుకుంటే, లేకపోతే లేదు, నీ గుర్రంలాగా. ఇంకోటి, ఇంత మంచి పిల్లని చేసుకోవాలంటే ఆ మాత్రం డ్రామాలు జస్ట్ కాదు. అంటే యుక్తి అనేది
ఈ ప్రపంచంలో అవసరం. అంటే ఈ కథలో మనకు తెలిసేది అంతే. మనం సత్యంతో ఉన్నామనుకో ప్రపంచంలో మనల్ని సర్వనాశనం చేసేస్తాం. అందుకని కొన్నిసార్లు యుక్తిగా ప్రవర్తించవలసిందే, సత్యం పనికిరాదు. ఇది నేను అంటే పూర్తి అంటే ఒకప్పటి ఆధ్యాత్మికత వేరు. ఇప్పుడు మోడర్న్ ఆధ్యాత్మికతలో ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకొని తీరాలి. సాటి మనిషిని అర్థం చేసుకోవాలి, నైబర్ని అర్థం చేసుకోవాలి, మన కొలీగ్ని అర్థం చేసుకోవాలి, మన బంధువుని అర్థం చేసుకోవాలి. అందరితో ఒకలాగా బిహేవ్ చేస్తే కుదరదు. మనం ఎంత కాదనుకున్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో గొడవ కారణం అవుతుంది. అందుకని కొన్ని చిన్న చిన్న జీవన సూత్రాలు పాటిస్తే అందరితో ఉంటూనే ఏ సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఉందనేది అనుభవంగా తెలుస్తుంది. అందుకని నో చెప్పడం మీరు ప్రాక్టీస్ చేయాలి. కానీ ఎవరితో ఉంటున్నారన్నది మాత్రం అది మీ అట్లా 100% అంటే ఫిక్స్డ్ ఒపీనియన్స్ పనిచేయవు అట్లా 100%. సో అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్.